వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేట ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్. మోగపోయిన మైక్, చాలాసేపు ఆగిపోయిన మోదీ ప్రసంగం. సభలే నిర్వహించుకోలేని వారు యుద్ధానికి సిద్ధమంటారా? ప్రజాగళం మీటింగ్ పై వైఎస్ఆర్సీపీ సెటైర్స్. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్న ఈటెల. కేంద్రంతో విచారణకు సిద్ధమంటూ రేవంత్ రెడ్డి సవాల్. తొలి రోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం. అరెస్టును సుప్రీంలో సవాల్ చేయనున్న ఎమ్మెల్సీ. అరుణాచల్, సిక్కింలో కౌంటింగ్ తేదీ మార్పు. జూన్ 2న ఫలితాలు. రష్యాలో కొనసాగుతున్న కౌంటింగ్. 5వ గెలుపు దిశగా పుతిన్. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయింది. జనలేఖ సభ వెలవెలబోయింది. పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కుర్చీలు కూడా నిండకపోవడంతో స్టేజ్ దగ్గర కార్యకర్తలతో హడావుడి చేయించారు. అయితే కార్యకర్తల హడావుడితో సౌండ్ సిస్టమ్ ఆగిపోయింది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగానికి అడుగడుగున అంతరాయం కలిగింది. ప్రతిసారి మైక్ ఆగిపోవడంతో ఒకంత అసహనానికి గురయ్యారు ప్రధాని. చేసేది లేక అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగిస్తున్న సమయంలో తన సహజ శైలిలో కాకుండా కోపంగా కనిపించారు ప్రధాని. మీటింగ్ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రధాని. ఇలా మీటింగులు జరిగితే కష్టమే అంటూ చంద్రబాబుకు క్లాస్ పీకారు ప్రధాని. మీటింగ్ పెట్టలేని వారు ఎలక్షన్ ఎలా చేయగలరంటూ చురకలంటించారు. చిలకలూరుపేట ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ కావటంపై సెటైర్స్ వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. సభలే సరిగా నిర్వహించుకోలేని వారు ఇక యుద్ధాలకు సిద్ధమనటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమికి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు భజన చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పేర్ని నాని. ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే, వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట, జగన్ గారిని ఓడిచ్చేయాలంట. సభ జరుపుకోవటం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావుగంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి. సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంక జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం, సంసిద్ధం. ఏం సంసిద్ధం? మీరు దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచు. రాష్ట్రాభివృద్ధి కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా చేశామన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. 10,000 కోట్ల రూపాయలు పెడితే విశాఖ ముంబై, హైదరాబాద్, చెన్నైలా తయారవుతుందన్నారు. అమరావతిలో నిర్మాణాలకు 1,00,000 కోట్లు అంచనా వేశారన్నారు. ఆర్థిక రాజధానిగా ఉన్న ఇవాళ బాంబే తర్వాత విశాఖపట్నం సర్వైకంతో అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో మరి ఈ విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చెందే ఉద్దేశంతో అంత డబ్బు, అంత నిధులు మనకున్న బాధ్యత పరిస్థితులను ఆలోచన చేసుకొని అందులో భాగంగానే ఇవాళ విశాఖపట్నాన్ని చేయాలి. ఆఫ్టర్ ఆల్ అంతా కలిపితే ఒక 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఒక 2 సంవత్సరాల్లో ఖర్చు పెడితే, ఒక 3 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఇది తలదిన్నే క్యాపిటల్ గా ఇది దేశంలోనే ఆయన వస్తాను. బొంబాయితోనో లేకపోతే ఒక బెంగళూరుతోనో, చెన్నైతోనో, లేకపోతే పూణేతోనో చూసి కంపేర్ చేసుకునేది కంటే ఎక్కువగా ఉంటుంది అనేది మనందరికి తెలిసిన విషయం. అది వాస్తవం కూడా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీ ఇప్పుడు ఉండాలి మనకి. మన ఏదైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముందు కనెక్టివిటీ అవసరం. కనెక్టివిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ విశాఖపట్నానికి, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతానికి ఉన్న అదృష్టం ఏంటంటే సీ కనెక్టివ్ ఉంది, ఎయిర్ కనెక్టివ్ ఉంది, రోడ్ కనెక్టివ్ ఉంది. ఈ 3 కనెక్టివ్ ఉన్న ప్రాంతం ఇవాళ రాష్ట్రంలో విశాఖపట్నం తప్ప ఇంకొకటి లేదనేది గర్వంగా చెప్పగలిగింది.
ప్రజాస్వామ్య దేశంలో న్యాయవాదుల పాత్ర చాలా ప్రత్యేకమైనదన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విశాఖపట్నంలో లాయర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి న్యాయవాదుల సమస్యలను దేశంలో మొట్టమొదట అర్థం చేసుకున్నది సీఎం జగన్ మాత్రమే అన్నారు. లాయర్లకు ప్రత్యేకంగా 100 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. వృత్తిపరంగా న్యాయవాదులకి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఏ విధమైన ఉంటాయి, మరీ ముఖ్యంగా న్యాయవాది వృత్తి మొదలుపెట్టిన మొదటి దశలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎన్రోల్మెంట్ అయినా కానివ్వండి, ఎటువంటి అన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొట్టమొదటగా మన దేశంలో అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయవాదులు ఇనిషియల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఎడుదొడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నా, వాళ్ళకి ఏదన్నా భరోసా కల్పించడం కోసం మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే అప్పుడే చెప్పాడు ఆయన. అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా మన రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినాక న్యాయవాదుల కోసం ప్రత్యేక నిధి పెట్టి వాళ్ళకి భరోసా కల్పించే విధంగా కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే ఆ కార్యక్రమం చేయటం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చంద్రబాబు మనస్తత్వమే మోసపూరితంగా ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 600 హామీలు ఇచ్చారు. 100 పేజీల మేనిఫెస్టో 2014 ఎన్నికల్లో మరి ఏది కూడా నెరవేర్చలేదు. కేవలం 5 సంవత్సరాలు ఆలయాపన స్వలాభం కోసం గడిపాడు. ఆయన నిర్మించిన సచివాలయాలు కూడా ఇవి టెంపరీ సచివాలయాలు అని చెప్పి, తాత్కాలిక సచివాలయాలు అని చెప్పి ఆయన పేరు పెట్టాడు. మరి ఆ విధంగా లోపభూయిష్టమైన పాలన చేసేదే కాకుండా మనకిచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితంగా, కుట్రపూరితంగా ఓట్ల కోసం చెప్పి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చేశాడు. 100% అమలు చేశాడు. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతో కొంత లాభపడిందంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ఆయన పరిపాలన సాగించారు కాబట్టి. ఈ 5 సంవత్సరాల్లో కరోనాతో 2 సంవత్సరాలు పోయినా, ఎంతో కష్ట ఆర్థికంగా ఇబ్బందులున్నా చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన ఘనత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, లోకేష్, పవన్ పనికి మాలిన వాళ్లని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు. కేసినేని భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేసినేని నానితో కలిసి వెల్లంపల్లి పాల్గొన్నారు. టీడీపీని వీడిన తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో పొత్తు పెట్టుకుని బీజేపీని ఎందుకు వదిలేశాడో బాబు చెప్పాలని వెల్లంపల్లి ప్రశ్నించారు. మోదీని వ్యక్తిగతంగా తిట్టిన బాబు ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో చేరాడని విమర్శించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీదే గెలుపని ధీమాను వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి పనికిమాలిన వ్యక్తులు. వీళ్ళతో ఏమీ అయ్యేదేం లేదు పరిస్థితి. ఎందుకంటే మనకి వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. ఏ విధంగా పొత్తు పెట్టారు? 2019లో ఎందుకు వదిలేశారు? 2024 ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మనకేమైనా ప్రత్యేక హోదా ఇస్తున్నారా? మనకు పోలవరం నిధులు ఇస్తున్నారా? ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏం సమాధానం చెప్తారు మనకి చంద్రబాబు నాయుడు? 2019 ముందు మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా తిట్టిన వ్యక్తి, వారి కుటుంబం మీద కూడా తిట్టిన వ్యక్తి. సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. జగన్ను ఓడించాలని చంద్రబాబు ఆపసోపాలు పడి అందరినీ కలుపుకుంటున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. బాబు అధికారంలోకి వస్తున్నట్లుగా గెలిచిన 175 మందికి మంత్రి పదవులు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. తన అబద్ధాలతో అందరినీ నమ్మచగల సమర్థుడు బాబు అని ఫైర్ అయ్యారు. మోదీని టెర్రరిస్ట్ అని తిట్టి మళ్ళీ బీజేపీ కాళ్ల మీద పడ్డాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు లాగా మాటల మనిషి కాదు. వాళ్ళు చూస్తూ ఉన్నాం,
టీవీలో చూస్తుంటే ఆయన కనిపించిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా పార్టీని కాపాడుకోవాలి, నాయకత్వాన్ని కాపాడుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరికి రకరకాల హామీలు ఇచ్చేసి ఏదో ఒక మైసభలా క్రియేట్ చేసినట్టుగా అక్కడ ఏం లేకపోయినా కూడా ఆయన అధికారంలోకి వస్తున్నట్టు, ఆయన మొత్తం 175 స్థానాలు గెలుస్తున్నట్టుగా, మంత్రులు 175 మందిని మంత్రులుగా పెడుతున్నట్టుగా, అంటే ఫుల్ కలరింగ్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలనే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు, ఆయన కలరింగ్ చూస్తుంటే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకి కూడా మంత్రి పదవులు, టికెట్ ఇవ్వలేదు మంత్రి పదవి ఇస్తానంటాడు వాళ్ళకి. చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని అబద్ధాలు చెప్పే మనిషిని 40 ఏళ్ళ నుంచి చూసి అబద్ధాలను మళ్ళీ వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే అది చంద్రబాబు నాయుడు టాలెంట్. తన అబద్ధాలని నిరంతరం నమ్మించగలుగుతాడు. అది పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఇతర పార్టీ నాయకులు అవ్వచ్చు. అబద్ధాలను చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడని తెలుసు, మోసం చేస్తాడని తెలుసు, అయినా సరే ఆ అబద్ధాలను నమ్ముతారు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముస్లింల ద్రోహని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా పొత్తులు కుయుక్తులతోనే ఉంటుంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఉండదని విమర్శించారు. చంద్రబాబుకు సీఏఏపై ఎలాంటి అవగాహన లేదని, కేవలం బీజేపీ పెద్దలను మెప్పించేందుకే మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇస్సాక్ భాషా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి తన రాజకీయాన్ని ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో, ప్రజల బాగు గురించి ఆలోచించేసే ఉద్దేశంతో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవు. ఆయన ఎంతసేపు ఉన్నా తను ముఖ్యమంత్రి కావాలి, అది ఏ రకంగా కావాలి, రాజకీయపు ఎత్తులు కుయుక్తులు, తర్వాత ఈరోజు వీళ్ళతో కలవడము, రేపు వాళ్ళతో విడిపోవడము, మళ్ళీ ఇంకోటితో కలపడము, ఆ రకంగానే తను చెప్పుకునే 40 years ఇండస్ట్రీ అంతా అదే రకంగా ఉంది తప్ప ఏ రోజు ప్రజల మన్నలను పొంది ప్రజలకు మేలు చేసి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. మైనార్టీలకు శరాఘాతంగా ఉన్నటువంటి సిఏఏ మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని బీజేపీ చెప్పినా దానికి మద్దతు నిస్సగ్గుగా తెలుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏపీలో టీడీపీ జనసేన పార్టీలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. నాయకులు కార్యకర్తలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. పవన్ చంద్రబాబు తమ నిర్ణయాలను పునర్సమీక్షించుకోవాలని కొందరు నేతలు హెచ్చరిస్తూ ఉండగా, మరికొందరు తమ కార్యకర్తలు అభిమానులతో కలిసి బల ప్రదర్శన చేపడుతున్నారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన శ్రేణులు రోడ్లపైకి వచ్చి బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనలకు చెందిన కీలక నేతలు పదవులు వదిలేసి రాజీనామాలు చేస్తున్నారు. అసంతృప్తి నేతలతో ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపినా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు పవన్ కళ్యాణ్కి సహకరించమని తెగేసి చెబుతున్నారు. అలాగే ఇటీవలే జనసేనలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కొనతాల రామకృష్ణకు సహకరించేది లేదని జనసేన టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే పరచురి భాస్కర్ రావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేనకు కీలకం అనుకుంటున్న ఈ 2 నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ వెస్టులోనూ ఇదే విధంగా ఉంది పరిస్థితి. పోతిన మహేష్ కు సీటు నిరాకరించి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ బీజేపీకి ఇస్తామని ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న బహిరంగ సభను బహిష్కరించారు. ఇదే తరహాలో పెడన సీటును బూరగడ్డ వేదవ్యాస్ కు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు కూటమి సభకు దూరంగా ఉన్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీసీ వర్గానికి చెందిన నిమ్మల కృష్ణప్ప ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు చేనేత సామాజిక వర్గానికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కీలకంగా ఉంటాయనుకున్న ఉభయ గోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతున్నాయి. ఎక్కడ తాము బలంగా ఉన్నామని భావించారో అక్కడి నుంచే నాయకులు తిరుగుబాటు చేయడం చంద్రబాబు పవన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విశాఖలో మాజీ మంత్రి గంటాకు వ్యతిరేకంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి గంటాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు ఇవ్వొద్దని అధిష్టానాన్ని హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రి బండారు తన అనుచరులతో కలిసి బల ప్రదర్శనకు దిగారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో సీట్లు రాని టీడీపీ నేతలతో తన నివాసంలో భేటీ నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై వారితో అంతర్గతంగా చర్చించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫోటోలు లేకుండా సీఎం రమేష్ బీజేపీ ఫ్లెక్సీలు వేయడం వివాదాన్ని రాజేసింది. సీఎం రమేష్ తీరుపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు, గుండ లక్ష్మీదేవికి సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు. మొత్తంగా టీడీపీ జనసేన పార్టీలకు అత్యంత కీలకమైన ఈ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పర్వం వినిపిస్తూ ఉండడంతో కూటమి నేతల్లో ఆందోళన నెలకొంది. మరికొన్ని సీట్లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా మరిన్ని అసంతృప్తులు బయటపడి పలువురు నేతలు రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు నాయకులు పార్టీ అధినేతల దగ్గర తప్పక అంగీకరించి బయటకు వస్తున్నా ఒకరికొకరు ఎంతవరకు సహకరించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. నంద్యాల జిల్లాలో పలుచోట్ల సిఆర్పీఎఫ్ బలగాలు పోలీసులు కవాతును నిర్వహించాయి. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏపీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 75% మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా ఏపీపీఎస్సీ తెలిపింది. అయితే పరీక్షకు మాత్రం 75% మందే హాజరయ్యారు. కవిత కేసుతో బీజేపీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని ఉద్ధరించడానికి కవిత ఢిల్లీకి వెళ్లి మద్యం వ్యాపారం చేసిందని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకున్న సొమ్ము సరిపోక ఢిల్లీని దోచుకోవటానికి వెళ్లారా అని నిలదీశారు. మోదీ దిష్టి బొమ్మలు దహనం చేయడానికి సిగ్గుగా లేదా అని ధ్వజమెత్తారు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పదవి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ 2 నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. దీనికి సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఈటెలకు చిత్తశుద్ధుంటే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రంతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మీద బాగా మాట్లాడి ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్, నువ్వు అనుకుంటున్నావు ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు భావిస్తా ఉన్నావు. నీ చిరులని కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొక్క పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి
ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది, ఎట్లా బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు, ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తో చేరారు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో చెవెళ్ల బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాల్లో గెలుస్తుందన్నారు విశ్వేశ్వర్రెడ్డి. ప్రపంచం మొత్తం భారత్ వైపుకు చూసేలా ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. లిక్కర్ స్కామ్ లో తొలి రోజు కవితను విచారించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పలు ఆధారాలను చూపించి కవితను ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈడీ ఆఫీస్లో కవితను కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త కలిశారు. గంట పాటు కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వడంతో వెళ్లి మాట్లాడారు. రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేనున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. 23 మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా ఇది 9వసారి. ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులను నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఇవాల్టితో ముగిసింది. మణిపూర్ నుంచి ప్రారంభమైన 6700 కిలోమీటర్ల పాదయాత్రకు ముంబైలో శివాజీ పార్క్ వద్ద ముగింపు పలికారు రాహుల్ గాంధీ. జనవరి 14న మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. న్యాయం కోసం పోరాట నినాదంతో చేపట్టిన ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్రను నేటితో ముగిసింది. 2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ను జూన్ 2న నిర్వహిస్తామని తెలిపింది. తొలుత జూన్ 4వ తేదీ కౌంటింగ్ నిర్వహిస్తామన్న ఈసీ ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్త తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 19న ఇరు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. అయితే కేవలం జమ్మూ కాశ్మీర్, లదాఖ్లోని లోక్సభ ఎన్నికలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను మాత్రం ప్రకటించకుండా హోల్డ్లో పెట్టింది. ఎందుకు? రీజన్ ఏంటి? దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నాయి. దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించినా ఎన్నికల సంఘం మాత్రం ఆ దిశగా ప్రకటన చేయలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30వ తేదీలోపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి తీరుతామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే
దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్మూ కశ్మీర్లోనూ లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కేటాయించాల్సి ఉంటుందని, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కశ్మీర్లో అంత సెక్యూరిటీ కల్పించడం సాధ్యం కాదంటూ ఎన్నికల కమిషన్ మళ్లీ పాత పాటే పాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 నుంచి 12 మంది అభ్యర్థులు ఉంటారని, మొత్తంగా 1000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క అభ్యర్థికి బలగాలను అందించాల్సి ఉంటుందని, ఈ సమయంలో అది సాధ్యమయ్యే పని కాదన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. इतने बड़े देश में इस समय में सिक्योरिटी रीजन्स में प्रोवाइड नहीं था, बट वी स्टैंड कमिटेड कि हम जैसे ही ये चुनाव खत्म होते हैं उसके तुरंत बाद, क्योंकि फोर्सेस की हमारे पास अवेलेबिलिटी हो जाएगी, हम चुनाव जल्दी से जल्दी वहां कराएंगे. జమ్మూ కశ్మీర్లో చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. దాదాపు 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వం లేదు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇక జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో దాఖలైన పిటిషన్లు అన్నింటిపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి సెప్టెంబర్ 30వ తేదీలోపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. పాము విషయం కేసులో నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసినట్లుగా నోయిడా డీసీపీ విద్యాసాగర్ మిశ్రా వెల్లడించారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. గతేడాది గురుగ్రామ్, నోయిడాలో రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఎల్విష్ను పోలీసులు ప్రశ్నించారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు మరో 5గురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో తాను దోషిగా రుజువైతే కెమెరాలో బట్టలు విప్పు డాన్స్ చేస్తానని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వడగండ్ల వానలు కురిశాయి. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోగా ఇప్పటికే కాసిన కాత సైతం నేలవాలింది. పలు గ్రామాల్లో రాత్రి వేళ కరెంటు సరఫరా నిలిచిపోతోంది. గంభీరావుపేట మండలంలో రాళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాలు, రాళ్లతో కూడిన వర్షం కురిసింది. అలాగే మరో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెడ్డిపేటలో రాళ్ల వర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్.